4 వారాల్లో లొంగిపోయిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం. తుది తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం. హైకోర్టు జడ్జిమెంట్ను సమర్థించిన ధర్మాసనం. 24 ఏళ్ల తర్వాత కొలిక్కి వచ్చిన కేసు నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష. 2 ఏళ్ల జైలు అంట. దివంగత సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 2 దశాబ్దాలకు పైగా న్యాయపరంగా సాగిన ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ 4 వారాల్లో లొంగిపోవాలని నిందితుడు సిద్ధార్థ రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. దీంతో 24 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంచలన కేసు ఒక్కొక్కరికి వచ్చింది. 2002లో కేసు నమోదు. తన కూతురు మరణానికి సిద్ధార్థ రెడ్డి కారణమని ఆరోపిస్తూ ప్రత్యూష తల్లి సరోజిని 2002లో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సిద్ధార్థ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ట్రయల్ కోర్టు సెషన్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి మరి ఏమైందో డెత్ మిస్టరీ, అసలు ఏం జరిగింది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వీళ్ళు మందు తాగేళ్ళు ఎందుకు చచ్చిపోతా అనుకున్నారు, అసలు ఏం జరిగింది వీళ్ళది. ప్రత్యూష డెత్ మిస్టరీ, అసలు ఏం జరిగింది. కేసు తుది తీర్పు వచ్చిన వీడని చిక్కుముడులెన్నో. వాంగ్మూలం నమోదు చేయని అధికారులు. పోస్టు మార్టం పైన అనుమానాలు. సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు 24 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. అలాగే హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ నిందితుడు 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే కేసులో తుది తీర్పు వెలువడిన నేటికి ప్రత్యూష మరణంపై అనే వీడని చిక్కుముడిలు ఎన్నో అలాగే ఉండిపోయాయి. ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని ప్రేమించగా వారి ప్రేమను అతడి ఫ్యామిలీ అంగీకరించకపోవడంతో ఫిబ్రవరి 23, 2002లో కూల్ డ్రింక్స్లో పురుగుల మందు కలుపుకుని ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడగా ప్రత్యూష చికిత్స పొందుతూ మరుసటి రోజే మరణించింది. అయితే ఇది ప్రేమికుల ఆత్మహత్య యత్నం కాదని, తన కూతురిని లైంగిక దాడి చేసి హత్య చేశారని ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. హైకోర్టు నుంచి సుప్రీంకు ప్రత్యూష మరణానికి ముందే ఆమె వాంగ్మూలం నమోదు చేయకపోవడం, పోస్ట్ మార్టంపై వచ్చిన అనుమానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు వైద్యుల బృందాన్ని నియమించగా కేసును పరిశీలించిన టీం ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ఆర్గానో ఫాస్ఫేట్ విష పదార్థం కారణంగానే ఆమె మరణించిందని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని తేల్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ సిద్ధార్థ రెడ్డిపై 306 మీన్స్ ఆత్మహత్యకు పురిగొల్పడం, 309 ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీట్ వేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు చెప్పడం, తదనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరడం జరిగింది. న్యాయం జరగలేదు అంటున్నారు ప్రత్యూష తల్లి. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని దేవి మాట్లాడుతూ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాధారాలు తారుమారయ్యాయని, పూర్తి నిజాలు వెలుగులోకి రాలేదని ఆమె ఆరోపించారు. మునిస్వామి రిపోర్ట్ను కోర్టులు కన్ఫర్మ్ చేయలేదని, ఆ రిపోర్ట్ను తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి రిపోర్ట్ తెప్పించారని, ప్రత్యూష డెడ్ బాడీని వాళ్ళు చూడలేదని, ఎలా చనిపోయిందో ఆ కమిటీ వాళ్ళకి తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యూష బాడీకి చనిపోయిన రోజు పోస్ట్మార్టం జరగలేదని, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మృతదేహాన్ని అప్పగించారని తెలిపారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులు కనిపించాయని, బలవంతంగా నోరు తెరిపించి విషం పోసారని అనిపించిందని చెప్పారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం చికిత్స సమయంలో వాంతులు చేయించేటప్పుడు పడిన గుర్తులు అని చెప్పారన్నారు. 1998లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ప్రత్యూష. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన ప్రత్యూష బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఓ టీవీ రియాలిటీ షోలో పాల్గొని మిస్ లవ్లీ స్మైల్ టైటిల్ గెలుచుకోవడం ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఈ క్రమంలోనే 1998లో మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. అనంతరం తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ కేవలం 4 ఏళ్లలోనే 22 సినిమాల్లో నటించింది. రాయుడు, శ్రీరాములయ్య, స్నేహం అంటే ఇదేరా కలుసుకోవాలని
వంటి తెలుగు చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే ఆమె మరణ వార్త సినీ పరిశ్రమను అభిమానులను కుదిపేసింది. మరణించే సమయానికి ప్రత్యూష వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే 4 సంవత్సరాలల్లో ఆమె ఇండస్ట్రీలో ఉందంటే 18 సంవత్సరాలనే హీరోయిన్ అయిపోయింది. బ్యూటీ పార్లర్లకు వెళ్ళి సరోజినీ దేవి తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యూష ఆత్మహత్యానికి పాల్పడిన రోజు కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో బెంగళూరుకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం ఫేషియల్ చేయించుకోవడానికి తన కజిన్ సిరితో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఆమె అక్కడ ఉండగానే సిద్ధార్థ రెడ్డి అక్కడికి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్ పూర్తయ్యే వరకు అతను అక్కడే వేచి ఉన్నాడు. ఆ తర్వాత సిద్ధార్థతో బయటకు వెళ్తూ 15 నిమిషాల్లో తిరిగి వస్తానని సిరిని వేచి ఉండమని చెప్పింది. కొంతసేపటికి ప్రత్యూష తన తల్లికి ఫోన్ చేసి జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. తేజ గారి ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్పింది. అయితే ఆమె నుంచి తనకు వచ్చిన చివరి ఫోన్ కాల్ అని సరోజినీ దేవి చెప్పారు. తర్వాత తెలిసింది ఏమిటంటే వారు తేజ గారి ఆఫీస్కి వెళ్ళలేదని బ్యూటీ పార్లర్లో ఉన్న సిరికి ఫోన్ చేసి విషయాన్ని తెలిపిందని, అనంతరం సిరి పలుమార్లు కాల్ చేసినప్పటికీ ప్రత్యూష ఫోన్ ఎత్తలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మిస్టరీగానే మిగిలిపోయిందని సరోజినీ దేవి ఆవేదన వ్యక్తం చేసింది. 2002లో చనిపోతే 24 సంవత్సరాల తర్వాత మనకు న్యాయం కూడా ఇప్పటికీ జరగలేదంటే మన న్యాయ వ్యవస్థలో లోపాలు ఏ విధంగా ఉన్నాయో ఈ కేసు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి న్యాయం ఎవరికి జరుగుతుంది అంటే డబ్బున్నోడికి బలిసినోడికి న్యాయం ఇమ్మీడియట్గా సత్వర న్యాయం జరుగుతుంది. మరి న్యాయం ఎవరికి అందట్లేదు అంటే పేదోడికి న్యాయం అసలే అందడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే న్యాయం మొత్తమే అందదు అన్న చర్చ జరుగుతుంది. కానీ న్యాయస్థానాలు అట్లా ఉండకూడదు కదా. ఏం జరిగిందో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి తను ఒక హీరోయిన్, ఆర్డినరీ మనిషి కూడా కాదు. 4 సంవత్సరాలలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఒక బిడ్డ చచ్చిపోతే కనీసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దానికి సంబంధించింది ఇష్యూ తెలపడానికి మన దగ్గర న్యాయం లేకపోయా. మరి ఎందుకు ఇక మనం న్యాయస్థానాలలో కూడా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. న్యాయస్థానాలలో కూడా అంత పైసలతోనే నడుస్తుంది. ఏది కావాలంటే పైసలే. మీరు అడ్వకేట్ల ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్ల నెంబర్లు కావచ్చు, సుప్రీంలో ఉన్న అడ్వకేట్ల నెంబర్లు కావచ్చు, మొత్తం ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ అన్యాయుల ఆ నెంబర్లు చెక్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పైసలు పోతున్నాయో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ప్రాపర్టీ క్లర్క్ కానించి మొదలుకుంటే ప్రతి ఒక్కడికి పోలీస్ స్టేషన్లో లంచాలు ఎట్లు ఇస్తున్నారో న్యాయస్థానాలలో కూడా లంచాలు గట్లనే పాడైనాయి.